అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ గారు, అలాగే ఐఓసిఎల్ మేనేజర్ రోహిత్ రాజ్ గారు, అలాగే మణికంఠ గారు, ఇతర మా డిఎస్పీస్, తర్వాత ఏఆర్ సిబ్బంది, మా సహచర పోలీస్ సిబ్బంది అందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇలాగ పెట్రోల్ బంపులు అనేది గత 20 సంవత్సరాలకు ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మనకి ఇక్కడ మొట్టమొదటిగా మంగళగిరిలో ఏర్పాటు చేయడం అయింది. తర్వాత హోమ్ డిపార్ట్మెంట్ దీన్ని తీసుకుని కొన్ని జైల్స్లో ఏర్పాటు చేయడం అయింది. ఈ యొక్క కాన్సెప్ట్ అనేది బాగా సక్సెస్ఫుల్ అయింది. ఎందుకంటే మనకు ఒక 10-15 సంవత్సరాల క్రితం చూసుకుంటే నాణ్యమైన పెట్రోల్ దొరకడం అనేది ఒక మొత్తం అంత రింగ్ కింద ఫామ్ అయ్యి, సిండికేట్ కింద ఫామ్ అయ్యి కొంచెం నాణ్యత అనేది కొంచెం లోపిస్తూ ఉండేది. ఎప్పుడైతే పోలీసు, జైలు, ఇప్పుడు ఈవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చేపడుతుంది. సో ఏంటంటే దీనివల్ల ఏంటంటే నాణ్యమైన పెట్రోల్ ఏదైతే ఉందో ఏమాత్రం కల్తీ లేకుండా కూడా వినియోగదారులకి అందుబాటులో కావడం అనేది కాన్సెప్ట్ అన్నమాట. ఈ పోలీస్ వర్సెస్ ఈ ఆయిల్ కంపెనీల బ్రాండింగ్ అనేది గత 20 సంవత్సరాలుగా చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. సో ఈ బంకులు ఉండటం వల్ల కూడా పోలీసు యొక్క కింద స్థాయి సిబ్బంది యోగక్షేమాల కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసం కూడా ఇందు నుంచి వచ్చే మిగులు మూలధనాన్ని వాళ్ళకు వినియోగించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకా ఈ బంకు ఏర్పాటుకు ఎంతో కృషి చేసినటువంటి ప్రస్తుత కడప ఎస్పీ, అప్పటి అన్నమయ్య ఎస్పీ హర్షవర్ధన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సరే, అదేవిధంగా విద్యాసాగర్ గారు, అలాగే ఐఓసిఎల్ మేనేజర్ రోహిత్ రాజ్ గారు, అలాగే మణికంఠ గారు, ఇతర మా డిఎస్పీస్, తర్వాత ఏఆర్ సిబ్బంది, మా సహచర పోలీస్ సిబ్బంది అందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇలాగ పెట్రోల్ బంపులు అనేది గత 20 సంవత్సరాలకు ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మనకి ఇక్కడ మొట్టమొదటిగా మంగళగిరిలో ఏర్పాటు చేయడం అయింది. తర్వాత హోమ్ డిపార్ట్మెంట్ దీన్ని తీసుకుని కొన్ని జైల్స్లో ఏర్పాటు చేయడం అయింది. ఈ యొక్క కాన్సెప్ట్ అనేది బాగా సక్సెస్ఫుల్ అయింది. ఎందుకంటే మనకు ఒక 10-15 సంవత్సరాల క్రితం చూసుకుంటే నాణ్యమైన పెట్రోల్ దొరకడం అనేది ఒక మొత్తం అంత రింగ్ కింద ఫామ్ అయ్యి, సిండికేట్ కింద ఫామ్ అయ్యి కొంచెం నాణ్యత అనేది కొంచెం లోపిస్తూ ఉండేది. ఎప్పుడైతే పోలీసు, జైలు, ఇప్పుడు ఈవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చేపడుతుంది. సో ఏంటంటే దీనివల్ల ఏంటంటే నాణ్యమైన పెట్రోల్ ఏదైతే ఉందో ఏమాత్రం కల్తీ లేకుండా కూడా వినియోగదారులకి అందుబాటులో కావడం అనేది కాన్సెప్ట్ అన్నమాట. ఈ పోలీస్ వర్సెస్ ఈ ఆయిల్ కంపెనీల బ్రాండింగ్ అనేది గత 20 సంవత్సరాలుగా చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. సో ఈ బంకులు ఉండటం వల్ల కూడా పోలీసు యొక్క కింద స్థాయి సిబ్బంది యోగక్షేమాల కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసం కూడా ఇందు నుంచి వచ్చే మిగులు మూలధనాన్ని వాళ్ళకు వినియోగించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకా ఈ బంకు ఏర్పాటుకు ఎంతో కృషి చేసినటువంటి ప్రస్తుత కడప ఎస్పీ, అప్పటి అన్నమయ్య ఎస్పీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.